హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రం నుండి రైతులందరికీ నమస్కారం. జై జవాన్ జై కిసాన్. మనం ఈ వీడియోలో ఆసరా పెన్షన్లు కొత్త వారికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. ఎవరు అర్హులు, దీనికి కావాల్సిన పత్రాలు ఏంటని పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. బడ్జెట్ సమావేశంలో పెన్షన్లపై కీలక నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 2 లక్షల కొత్త పెన్షన్ల వారికి అవకాశం. ఎవరు అర్హులు, దీనికి కావాల్సిన పత్రాలు ఏంటి అనేది తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటి చూసినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంది. మీ మొబైల్లోనే ఉచితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్దారులకు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప శుభార్త అందించింది. అయితే ఈ శుభార్త చూసి ఆసరా పెన్షన్దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఏంటంటే, ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు దాదాపుగా 2 లక్షల ఆసరా పెన్షన్దారులకు పెన్షన్ అందించడం కోసం అవకాశం కల్పిస్తామని తెలియజేశారు. అయితే ఈ కొత్త వారికి ఎప్పటి నుంచి అవకాశం కల్పించబోతున్నారంటే, 2 లేదా 3 నెలల్లో కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఛాయిస్ ఇస్తామని చెబుతున్నారు. మరి ఇంకా చూసుకున్నట్టయితే ఈ 2-3 నెలల సమయం పడుతుందో, ఇంకా ముందే అవకాశం కల్పిస్తామనే విషయంపై ఇంకా పూర్తి విషయాన్ని అయితే ప్రభుత్వం వెల్లడించలేదు. కానీ మొత్తానికైతే ఈ దాదాపుగా ఈ 2 లక్షల పెన్షన్ వాసులకైతే అవకాశం కల్పించబోతున్నామని ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కొత్తగా పెన్షన్ పొందాలనుకునే వారు కావాల్సిన పత్రాలు ఏంటి అంటే, ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ అకౌంటు, ఒకటి ఆధార్ కార్డు అండ్ బ్యాంక్ అకౌంట్, ఇంకోటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ లేకున్నా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా పర్లేదు. అదేవిధంగా క్యాస్ట్ తప్పనిసరి, క్యాస్ట్, ఇన్కమ్, పాన్ కార్డ్, అదేవిధంగా ఓటర్ ఐడి, అదేవిధంగా మీ లేటెస్ట్ ఫోటో తప్పనిసరిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఈ ఓటర్ ఐడి ఎందుకు పెట్టారంటే, ఈ ఓటర్ ఐడిలో ఆధార్ కార్డులో సేమ్ ఏజ్ ఉండాలి. ఎవరైనా డిఫరెన్స్ ఏజ్ ఉంటే మాత్రం సరి చేసుకోండి. ఆధార్ కార్డులో అయితే మీ ఏజ్ని, మొబైల్ నెంబర్ అన్ని విధంగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, చాలామంది ఈ పెన్షన్ క్యాష్ అని అడుగుతున్నారంటే, కొన్ని కులాల వారికి ఎస్సీ ఎస్టీలకు కానీ వీరికి తక్కువ ఏజ్ ఉన్నా కానీ 50 సంవత్సరాల ఏజ్ లోపు ఉన్న వారికి కూడా అవకాశం కల్పించడానికి ప్రభుత్వం అయితే ఈ క్యాస్ట్ పత్రాన్ని అయితే అడుగుతుంది. లేటెస్ట్ క్యాస్ట్ అప్లై చేసుకోవాలి. ఇన్కమ్ కూడా లేటెస్ట్ అయితే ఈ సంవత్సరం అయితే ఉండాలి. మొత్తానికైతే ఈ 5 పత్రాలు తప్పనిసరిగా చేసుకున్న వారికి ఈ ఆసరా పెన్షన్లను ప్రభుత్వం కల్పించబోతుంది. ఈ పెన్షన్లు అనేది ఎప్పుడు ప్రభుత్వం కొత్త వారికి అవకాశం కల్పించలేదు కాబట్టి అందరూ ఈ తొందరగా అప్లై చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.